గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హార్దిక్ అడ్వెంచర్. ఈరోజైతే మనం ఎందుకు ఈరోజు వీడియోస్ రావట్లేదంటే నాకు హెల్త్ బాగాలేదు. ఇంకా మనమైతే ఒకదానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ వీడియో అయితే రేపు వస్తుంది. ఈ సేమ్ ఈరోజు ఎంతకు వచ్చిందో ఆ వీడియో కూడా అప్పుడే వస్తుంది. ఇప్పుడైతే మన డైలీ బ్లాగ్. మీరు లాస్ట్ వీక్ మొత్తము ఇది హెల్త్ బాగాలేక వీడియోస్ చేయలేదు. ఈ వీక్ అదేంది నిన్న హెల్త్ బాగాలేకపోయినా మొన్న దానికోసం ఆర్డర్. రేపు ఇచ్చేరు వస్తుంది. ఎల్లుండి ఇంకో వీడియో వస్తుంది. మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నా. రేపైతే స్టాండ్ వస్తుంది. ఎల్లుండి అయితే మైక్ వస్తుంది. మనం చిన్న అప్డేట్ కాదు, పెద్ద అప్డేట్ చేసే. మీరైతే బాగా సపోర్ట్ చేయాలా. మీరు చేసిన సపోర్ట్తోనే అవన్నీ కొంటా. సరే, ఇప్పుడైతే మనం లెట్స్ బిగిన్ టు దిస్ వీడియో. దిస్ ఈజ్ మై డైలీ వ్లాగ్. అంటే సెకండ్ వ్లాగ్. డైలీ వస్తాయి వ్లాగ్స్. ఇంకా అది వచ్చిన తర్వాత డైలీ. ఇప్పుడైతే మీకు ఒక అప్డేట్ చూపిస్తా. నా ప్యాటికి అయితే ఒకటి చేశా. ఇదైతే హార్దిక్ గేమింగ్, మన ఇంకో ఛానల్. ఇదైతే హార్దిక్ అడ్వెంచర్, ఈ ఛానలే. ఇప్పుడైతే మనం చదువుకోబోతున్నాం. ఈరోజు ఏమేమి ఎగ్జామ్. నిన్నైతే స్కూల్కి కూడా వెళ్ళలేదు బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఇప్పుడైతే మనం లెట్స్ బిగిన్ టు అవర్ చదువు. ఫస్ట్ మ్యాథ్స్ చదువుదామా, ఫిజిక్స్ చదువుదామా, లేకపోతే కెమిస్ట్రీ చదువుదామా? మ్యాథ్స్ ముఖ్యం గైస్. మనకైతే 300కి 150 వస్తాయి. ఎందుకంటే మ్యాథ్స్లోనే 20, ఫిజిక్స్ 50, కెమిస్ట్రీ చెప్పలేం 40. 150 రాదు, తక్కువనే వస్తుంది గైస్. ఏంటి గైస్ ఇది చెప్పాలంటే 22 ఎగ్జామ్ ఓటీ. నా పని అయిపోయింది బ్రో. ఈరోజు డేట్ ఎంత? 17 అంటే 5 days ఉంది. రేపు ఎల్లుండి ఓం నమః శివాయ. ఇక్కడ 3 days ఉంది. ఆ 3 daysలో ఫస్ట్ డే మ్యాథ్స్, సెకండ్ డే ఫిజిక్స్, థర్డ్ డే కెమిస్ట్రీ. ఇప్పుడైతే మనం ముచ్చట్లు పెట్టకుండా రాసుకుందాం. ఓ షేట్ మేన్, పెందుడా మర్చిపోయాను. మనకు బాక్సులు అట్లాంటివి ఏమి ఉండవు. ఒకటే జిప్పు. ఒక్క జిప్పులోనే అన్నీ చూడండి గైస్. అన్నీ దీంట్లోనే. ఓ షేట్ మ్యాన్, పెన్ను లేదు. కొత్త పెన్ గెలిచినాయి. కొత్త పెన్ తీసేయబోతున్నాను. సెకండ్ మీకు కూడా చూపిస్తా. మన కొత్త పెన్. మనం వాడేది గ్లో పెన్. గైస్, మనమైతే వాడేది గ్లో పెన్. నాకైతే ఫేవరెట్ గైస్ గ్లో పెన్ అయితే. గ్లో పెన్ అయితే పిచ్చి ఇష్టం గైస్ నాకైతే. ఎందుకు తెలుసా? క్లాస్ మధ్యలో డెస్క్లో పెన్ను పెట్టి ఆడుకునేది గైస్.
అంటే క్లాస్ వింటాంలే, మళ్ళీ వినామనుకోకండి గైస్. నాకు తెలుగులో 10కి 5 వచ్చినాయి గైస్, హిందీలో 10కి 6 వచ్చినాయి. 6 7 8 కూడా కాదు, 7. కానీ ఇంగ్లీష్లో 4 మార్క్స్, 4 మార్క్స్. అందరూ టైంని ఎట్ట అడుగుతారు, మేము అట్ట కాదు. టైం కూడా ఒక సింబల్ కనిపెట్టినాం, ఇదే ఆ సింబల్, టైంకి సింబల్ అట్టుంటుంది. మా క్లాస్లో కంటా బ్రో అని ఒకడు ఉంటాడు, వాని పేరు మణికంఠ. అయినా మేము కంటా బ్రో అని పిలుస్తాం. ఎప్పుడు చూడు క్లాస్ మధ్యలో అన్నీ పిలుస్తామని మా స్కూల్కి ఒక డీన్ సార్ ఉన్నాడు. ఆ డీన్ సార్ అయితే పిచ్చిలేసి పిచ్చోళ్ళ లెక్క పైన మేకుంటలే, మేకొక వాచ్ అతికించినాడు. బోర్డు దగ్గరకు పోయి అనేది, అంతే, సింపుల్, ఏం లేదు. ఫస్ట్ అయితే ఇప్పుడు ముచ్చట్లు వెళ్ళి చదువుకున్నాం. ఓ షిట్ మ్యాన్, స్కేల్ మర్చిపోయాను. ఏ కెమెరా వద్దు, నువ్వు పడిపోతాయి గైస్. ఏం చేద్దాం అంటావు, అందుకని స్టాండ్ కొన్నా. స్టాండ్ కొన్నా రేపు వస్తుంది గైస్. మైక్ ఏడుస్తుంది. నాకైతే టోటల్ అరౌండ్ 5,000 పట్టింది గైస్. ఎంత మీకైతే ఇప్పుడు చెప్పాను గైస్. రేపే పెన్ను ఇది కూడా తీయకుండా రాస్తాను. ఏం చేద్దామంటావు, అబ్బా ఇది ఎంత పడేసినా నా చేతికి ఉంటుంది. దాన్ని హియర్ మనం ఈ ఫోటో అయితే శ్రీశైలంలో ఇప్పుడు లాస్ట్ ఇయరే. ఆ వీడియో గుర్తుందా, అప్పుడు మనం వీడియో దిగేసిలే అది. అప్పుడైతే మనం అది సన్ రూఫ్ కార్ వీడియో గుర్తుందా, ఇది శ్రీశైలం వీడియో కార్లో పోయింది. అదే ఆ వీడియో అప్పుడు శ్రీశైలంకి పోయినప్పుడు దిగిన ఫోటో. ఆ ఫోటో మా నాన్న తీసుకొని అంత ఎడిట్ చేయించి వెనకాల చేయించినాడు అంత. ఇప్పుడైతే మనం 6th క్లాస్ అయిపోయాలి. నంద్యాల శ్రీ చైతన్య ఘోరం అంటారు. అంటే అసలు శ్రీ చైతన్య చదువుకోలేము, ఫుడ్ బాగుండదు అంటారు. మాకు ఫుడ్ లేదు, నేను హాస్టల్ కాదు, ఫుడ్ ఏమో తెలియదు కానీ స్కూల్ మాత్రం మంచిదే. మాకైతే డైలీ పీటీ, ఎవ్రీ వీక్ పీటీ. మాకు బ్రేక్లో పీటీ 10 minutes అయినా ఆడుకుంటాం. లంచ్ బ్రేక్లో పీటీ 40 minutes ఆడుకుంటాం. ఒక పీరియడ్ 15 minutes లంచ్ బ్రేక్ అంటే 10 minutes తినేసి 40 minutes. కానీ మనం 30 minutes తీసుకుంటాం తినికి. మెల్లగా తింటుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటా. కంటపురం అని చెప్పిలే, వాడు నవ్విస్తూనే ఉంటాడు. మా విశ్వగాడు అయితే రే ఏం తెచ్చుకుంటావురా అంటాడు వాడు. మళ్ళీ ఫీల్ కాకపోయినా ఇప్పుడైతే చదువుకుందాం. మళ్ళీ మా అమ్మ ఏడొచ్చి కొడతావు అంటే పుడుతుంది, చదువుకుంటుంది. ఏం చేద్దామంటావు గైస్, మన బాధలు చెప్పుకోవాలా. ఇప్పుడైతే చదువుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీకైతే చెప్తాను. చదువుకుని ఇప్పుడైతే మ్యాథ్స్ చేయబోతున్నాం. మ్యాథ్స్ చూసి చదువుకొని అంత చదువుకున్న తర్వాత మనమైతే కలుసుకుందాం. పనుకొని అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు
బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఇప్పుడు మళ్ళీ వస్తా, రాసి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా.